నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీసీ సెకండ్ లిస్ట్ విడుదల 11 మంది కొత్త వాళ్లకు 5 వారసులకు అవకాశం విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ వెస్ట్ కు ఆసిఫ్లు చోటు నేటి నుంచి 5 రోజుల పాటు ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్ష విరమణలు భారీగా తరలి వస్తున్న భవానీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కరోనా 100కు పైగా యాక్టివ్ కేసులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం కాలిబూడిదైన సీఎంఆర్ షాపింగ్ మాల్ సీట్ల మార్పుతో నియోజకవర్గాల్లో చిచ్చురేపుతున్న వైఎస్ఆర్సీపీ సీట్ల కేటాయింపు వ్యవహారం విజయవాడ సెంట్రల్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కేటాయించాలంటూ పలువురు సెంట్రల్ కార్పొరేటర్ల రాజీనామాలకు సిద్ధం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీలో ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు సీఎం జగన్ అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ తొలి జాబితా విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం తాజాగా మరికొన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల నియామకాలకు సంబంధించి రెండో జాబితా విడుదల చేసింది 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు జగన్ పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపుతూ వైసీపీ అధిష్టానం మార్పులు చేసింది ఇప్పటి వరకు 38 స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు జగన్ మొదటి జాబితాలో 11 రెండో జాబితాలో 27 మంది ఇన్ఛార్జీలను మార్చేశారు రెండో జాబితాను పరిశీలిస్తే 5 వారసులకు అవకాశం కల్పించారు వీరిలో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి చంద్రగిరి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తిరుపతి అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి అవకాశమిచ్చారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు అవకాశమిచ్చారు జగన్ ఇక విజయవాడ సెంట్రల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు చోటు కల్పించారు విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానంలో షేక్ ఆసిఫ్కు ఛాన్స్ ఇచ్చారు వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక 27 స్థానాల్లో కొన్ని కొంత మార్పులు చేర్పులు కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే మా ఆలోచన ఒకటే ఏదైతే గెలుపుకు అవకాశాలు ఉంటాయో ఎవరైతే ప్రజాసేవలు అంకితమై ఉన్నారో వారిని అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపుకు అవకాశం చేయాలనేది అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీ తాలూకు ఆలోచన ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఆ నేపథ్యంలోనే ఈరోజు 27 స్థానాలకి మరి చేసాము వరుసగా మరి చదువుతున్నాం తమందరూ కూడా దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని మాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోళదరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఆవిడని మరి దాని ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది మొన్న 11 చేశాం కదమ్మా ఇప్పుడు 27 చేశాం కదా 23 లేకపోతే మళ్ళీ రాము మీ దగ్గరికి పార్టీ ఆఖరి వరకు కూడా పార్టీ గెలిపే ధ్యేయంగా 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఆఖరి వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఎవరిని చేస్తామో ఎవరు చేయదా ఏంటనేది ఎప్పుడనేది దీనికి అంటూ లేదు 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని వారిని ఇప్పటి వరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదని అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పేర్కొన్నారు ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్ గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగూడ పాత బల్లుగూడకు చెందిన ఆదివాసీలతో
మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ రోజు నుంచి ఇంద్రకీలాద్రిలో 5 రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. ఉదయం 6:30 ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్టాపన చేశారు. రేపు శతచండీ యాగం నిర్వహణ, గిరి ప్రదక్షిణ, భవానీ దీక్షా విరమణలు ఉంటాయి. గురు భవానీల చేత ఇరుముడులను సమర్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 4 హోమగుండాలలో నేతి టెంకాయలను వేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుండి 5 రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీన మహాపూర్ణాహుతితో భవానీ దీక్షలు పరిసమాప్తమవుతాయి. భవానీ దీక్షల విరమణ సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు పరోక్షంగా ప్రత్యక్షంగా నిలుపుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాలు ఎన్టీఆర్ కమిషనరేట్ నుంచి మొత్తం 4200 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. దర్శనానికి వచ్చేవారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. భవానీ దీక్షా విరమణలు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. ఈ సందర్భంగా నేటి నుంచి 7వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగనున్నాయి. ప్రయాణికులు ఈ మేరకు సూచనలు పాటించాలని అధికారులు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఆమె తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, కాబోయే కోడలు అట్లూరి ప్రియ, వియ్యంకులు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ఆర్ సమాధి వద్ద తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో ఫిబ్రవరి 17న వివాహం జరగబోతున్న నేపథ్యంలో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో వైఎస్ఆర్టీపీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. వైఎస్ఆర్టీపీ పోటీ చేయకపోవడంతో దాదాపు 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. వైఎస్ఆర్టీపీ చేసిన త్యాగానికి విలువనిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆహ్వానించారని తెలిపారు.
షర్మిల తదితరులు ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. థ్యాంక్ యూ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు, కార్పొరేటర్లు, గృహ సారథులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో కార్పొరేటర్లు సమావేశమయ్యారు. సీఎం జగన్ పునఃసమీక్ష చేసి మల్లాది విష్ణు సెంట్రల్ సీటు కేటాయించాలని, లేని పక్షంలో కార్పొరేటర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల సీట్ల కేటాయింపు గోల అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నిన్న వైఎస్ఆర్సీపీ అధిష్టానం రెండో జాబితాలో విజయవాడ సెంట్రల్ సీటు కేటాయింపు వ్యవహారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకి స్థానం దక్కకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో సమావేశమై జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సెంట్రల్ ఎమ్మెల్యే సీటు మల్లాది విష్ణుకే కేటాయించాలంటూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కుక్కల అనిత, తిరుపతమ్మ, బాలిగోవిందు, సర్వాణిమూర్తి, శ్రీరాములు, పెనుమత్స శిరీష ఈ సమావేశానికి హాజరై మీడియాతో మాట్లాడారు. విజయవాడ మధ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించడంతో పాటు పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మల్లాది విష్ణుకే మరొకసారి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం జరిగింది. కార్పొరేటర్లందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి, ప్రతి కుటుంబ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నిరాశకి, నిస్పృహకు, దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎవరికి కూడా రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు, ఆనందం ఎవరు కూడా ప్రశాంతతగా లేరు. 21 మంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే గారు పెట్టిన మాకు అవకాశం ఇచ్చింది, ఆయన పేరు చెప్పుకొని మేము గెలిచి ఇవాళ ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెనకుండి ప్రోత్సహించి నడిపించారు. అందరూ కూడా 21 మంది కార్పొరేటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయనకు మద్దతుగా మేము దగ్గరుండి గెలిపించుకుంటాం. ఆయన కష్టాన్ని, ఆయన పార్టీకి చేసిన సేవని, మా అందరూ నడిపించే విధానాన్ని అధిష్టానం గుర్తుంచుకోవాలని, రైతు మా అందరూ విన్నపం జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజల్లో వయసు కూడా లెక్క చేయకుండా మరి ప్రతి విషయంలో కూడా ప్రజలకు దగ్గరగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో చేసుకుంటూ వచ్చాము. మరి కార్పొరేటర్ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఎలా ఉండాలి అనేది అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎప్పుడు కూడా కూర్చో తప్పకుండా తన పని ఎప్పుడు చేసుకుంటూ వచ్చారు. మరి ఈరోజు పాలిస్తున్న సెంట్రల్ నియోజకవర్గానికి మరి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా ఎమ్మెల్యే గారికి మద్దతు మరి ఈరోజు ఇక్కడ నిరసన ఉంటామని తెలియజేస్తూ అధిష్టానం ఒకసారి గమనించాల్సిందిగా మీ అందరూ తెలుపుతున్నాం. రాత్రి మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి నిన్నటి వరకు కూడా సీటు కన్ఫర్మ్ అని చెప్పి అనుకున్న మధ్యలో ఎన్ని వచ్చినా సరే, అలాగే గత ఒక 15 రోజుల ముందు కూడా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో కూర్చొని మాట్లాడి, అన్నా నువ్వు సీట్ల విషయంలో కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు మీకు మాకు ఏదో విభేదాలు ఉన్నాయని కావాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్న
బురద జల్లుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మీరు పర్సనల్గా మళ్ళీ వెళ్ళి కూర్చొని మాట్లాడి మీ అందరం కూడా కలిసికట్టుగా నీ వెనక ఉంటాం, నీతో పని చేస్తామని చెప్పి చంద్ర ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో చెప్పడం జరిగింది. జగన్ గారికి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క మీరంటే మీ నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ కూడా, అక్క చెల్లెలు అందరూ కూడా మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో పార్టీ అన్నా గౌరవంతో ఉన్నాం. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఏంటి ఒకసారి ఆలోచించుకొని మా కోరిక నిమిత్తం మళ్ళీ మీరు ఏదైనా మార్పులు చేర్పులుంటే మళ్ళీ చంద్ర ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇస్తారని చెప్పి మీ మనస్ఫూర్తిగా మా డివిజన్ ఇన్ఛార్జీలే కానీ కార్పొరేటర్లు అందరి తరఫున కూడా వేడుకుంటున్నాం. దయచేసి ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అనంతరం ర్యాలీగా బయలుదేరి విజయవాడ అలంకార్ సెంటర్లో రోడ్డు మీద బైఠాయించి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యాధర్పురం చెరువు సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇంటి బాధితులను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య నేతలు, పార్టీ నేతలు పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఆర్థిక నష్టం క్రింద ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమను సంప్రదించవచ్చని సూచించారు. గత సంవత్సరం డిసెంబర్ 14న 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ మర్రిచెట్టు సందులో ఓ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయం మేరకు గత నెల 14న దగ్ధమైన ఇల్లును వైసీపీ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు పరిశీలించి ఆ విషయాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆర్యవైశ్య నేత కొండపల్లి బుజ్జి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, 44, 45 డివిజన్ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మాదిరి లావణ్యలు, ఇల్లు కోల్పోయిన బాధితులు పి నరసింహారావు, పి ఆశా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నిరాశ్రయులైన బాధితులకు ఆర్యవైశ్య నేత కొండపల్లి బుజ్జి, వెల్లంపల్లిలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చని వారు భరోసా తెలియజేశారు. మైలవరపు దుర్గారావు వల్ల తమకు ఆర్థిక సహాయం అందిందని బాధితులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ తరఫున చూసుకోండి. ఏం చేస్తుంటావు నువ్వు? ఇట్లా వేరే ఆడపిల్లలండి, ఏమి పాపం కష్టపడితే తినాలి, లేకపోతే లేదు. మధ్యాహ్నం రోజు తింటే వెంటనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగనన్న కార్యక్రమం మంగళవారం 19వ డివిజన్ 86వ సచివాలయం పరిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సచివాలయంలో పథకాల పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ సచివాలయం పరిధిలో 3,574 మంది లబ్ధిదారులకు గాను 9.80 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్లు తెలియజేశారు. అంతేకాకుండా అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్ను ఇచ్చిన మాట ప్రకారం 3,000కు పెంచారని, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు తమ అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయించడం మినహా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. 19వ డివిజన్లో 86 సచివాలయం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వం గురించి, ఆ సచివాలయం ప్రాంతంలో దాదాపుగా 8 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి లబ్ధి అందించే విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 19వ డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానీకం ఎంతో సంతోషంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి బతిమలాడితే కానీ మాకు ఇచ్చేవారు కాదు. ఈరోజు దర్జాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ఇంటికి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించే గొప్ప నాయకుడిగా ఈరోజు జగన్ గారు మాకు అండగా ఉంటున్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పుకోవటం.
ఈరోజు దాదాపుగా 2 నెలల నుంచి గారా ప్రతి సచివాలయం వెళ్ళినప్పుడు గారా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికం, మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్న ప్రజానికం గతంలో కంటే జరిగిన అభివృద్ధి గురించి, ఎందుకంటే ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలంటే కేవలం గ్రాఫిక్స్ మీద టీవీల్లో చూపించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సామాన్య ప్రజానికం నివసిస్తున్న ప్రాంతంలో గారా మౌలిక సదుపాయాలు అందించే విధంగా ఈరోజు ముందుకెళ్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఉదయం లెగిసిన దగ్గర నుంచి గారా విషం కక్కుతున్నారు. జగన్ లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు, అంటే వార్తా పత్రికల యొక్క స్థాయిని దిగజార్చే విధంగా ఈరోజు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ అన్న, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, అలాగే మరి బెల్లం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, కోఆప్షన్ సభ్యులు అలీం గారు, అలాగే డివిజన్ పెద్దలు విజయ్ గారు, మరి అలాగే జేఎస్సీ మండల అధ్యక్షులు జగ్గా గారు, మరి అలాగే మరి డివిజన్కి సంబంధించిన నాయకులు, పెద్దలు అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులు కూడా మరి ఈ గడిచిన ప్రతి 4.5 సంవత్సరాల్లో ప్రతి పథకము, అర్హత ఉన్న ప్రతి పథకము వచ్చిందని, అలాగే మరి ఎన్నో పథకాలు ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గర నుంచి ₹1 కూడా మేము తీసుకోలేదు. వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయమని అడిగితే అరెస్టులు చేయడం గర్హనీయమన్నారు. 5వ తేదీలోగా డ్యూటీలో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దుర్మార్గమన్నారు. న్యాయమైన వారి కోరికలు పరిష్కరించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా కలెక్టరేట్ల బైఠాయింపులకి వస్తున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసి నిర్బంధం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను పరిష్కరించడానికి బదులుగా ఈరోజు నిర్బంధంగా అణిచేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వానికే బెడిసి కొడుతుందని చెప్పిన వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మేము తెలంగాణ మీద ఎక్కువ వేతనాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు జరపమని మాత్రం వాళ్ళు కోరుతున్నారు. దానికి బదులుగా ఈరోజు చర్చించి పరిష్కరించేదానికి అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని 5వ తేదీలోగా డ్యూటీలు చేరకపోతే మిమ్మల్ని ఉద్యోగులను తొలగిస్తాము, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చాలా దుర్మార్గము. ఈరోజు మీ చేతిలో అధికారం ఉందని చెప్పి వీళ్ళందరి మీద నిర్బంధించి వీళ్ళని ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటే రేపొద్దున మీ ఉద్యోగాలు కూడా తొలగిస్తారు. అందుకని నారీ శక్తి, ఇది మహిళా శక్తి, లక్షలాది మంది దానికి ప్రజల మద్దతు ఉన్నది, ఈ తల్లుల మద్దతు ఉన్నది. న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలకి మొత్తం యావత్ సమాజము మద్దతు తెలియజేస్తుంది, సానుభూతి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి, వాళ్ళతో చర్చించి సమస్యను పరిష్కరించాలి, సమ్మెని నివారించాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. జనసేన టీడీపీ కలయికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో దడ మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పారు. వీరి కలయిక ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ విజయ టాకీస్ ప్రాంతం ఏలూరు రోడ్డు కూడలి నుంచి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. బోండా ఉమ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పారు. వీరి కలయిక ప్రజలకు మేలు చేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందన్నారు. నవరత్నాలపై జగన్మోహన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటగా మిగిలిపోయాయన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని పేర్కొన్నారు. వారంలో సిపిఎస్ రద్దని జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. జీతాలు, పింఛన్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ జనసేన తేదేపా కరపత్రాలను, బాండ్లను అర్హత గల ప్రజానికానికి అందించామన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని పారదోలదామని పిలుపునిచ్చారు. జనసేన
తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్ళి రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ పరిపాలన వల్ల ఎన్ని రకాలుగా రాష్ట్రం ప్రతి పేదవాడి కుటుంబం నష్టపోయిందో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం జనసేన శ్రేణులు వెళ్తూ ఉంటే హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎంత త్వరగా ఈ రాక్షస ప్రభుత్వం నుంచి మాకు విముక్తి కలుగుతుందా అని ప్రజలు ఇవాళ అందరూ ఆలోచన చేస్తారు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, నిత్యావసరకులు, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు సమస్తం పెరిగిపోయి సగటు మనిషి ఆదాయమో పడిపోయింది, ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోయింది. దాని మీద ఇవాళ ప్రజలందరూ కూడా తమ జీవితాలు తలకిందులైపోతున్నాయని భావిస్తూ ఉన్నాడు. ఈ తరుణంలో మరి 2024 కొత్త సంవత్సరం వచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికల తేదీ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజయం తథ్యమని ప్రజలు మాట్లాడుతున్న ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ జనసేన విజయం తథ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్లో తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారితో మరి ఈ రోజున వారి డివిజన్ పర్యటన చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున అరండల్పేటల్లో మరి ప్రతి ఒక్క ముస్లిం సోదరుమణులు కూడా ముందుకొచ్చి స్వాగతిస్తున్నారు. ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ రోజున ఈ ధరలు ఇవన్నీ చూసి కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా ఈరోజు మైనార్టీలు ఇక్కడ తెలియజేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన టెస్కో చేనేత వస్త్ర ప్రదర్శనను ఆదరించి చేనేత కార్మికులకు చేయూత అందించాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. ఉత్పత్తిదారులకే ప్రజల వద్దకు నేరుగా అమ్మకాలు నిర్వహించేందుకు తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్థానిక గాంధీనగర్లోని ఫిల్మ్ ఛాంబర్ హాల్లో టెస్కో చేనేత వస్త్ర ప్రదర్శనను మంగళవారం కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట్, గొల్లబామ కాటన్, పట్టు జరీ చీరలు, చేనేత వస్త్రాలను ఉత్పత్తిదారులకే 30% ప్రత్యేక తగ్గింపుతో అందించడం అభినందనీయమన్నారు. ఉత్పత్తిదారులకే ప్రజల వద్దకు నేరుగా అమ్మకాలు నిర్వహించేందుకు తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జనవరి 2 నుండి జనవరి 12 వరకు ఈ పండగకు ముందు 10 రోజులు మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, మనకి ఆంధ్రాలో ఆప్కో అంటాం, తెలంగాణలో టెస్కో అంటాం. టెస్కో ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గాంధీనగర్ విజయవాడలో ఈ 10 రోజులు అనేది మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు కాటన్ అవ్వచ్చు, పట్టు జరీ అవ్వచ్చు, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్, ఇతర ఈ అన్ని రకాలైనటువంటి చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక సుమారుగా 30% వరకు అనేటువంటి తగ్గింపుతో అనేటువంటిది పెడుతున్నారు. సో మనకి ఇక్కడుండే మన విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి చూసుకొని మోర్ అండ్ మోర్ అనేటువంటిది విజిట్ చేసి, సో ఆప్కో వస్త్రాలు ఎలా అయితే మనం ప్రమోట్ చేస్తున్నామో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టెస్కో వస్త్రాలు కూడా అదేవిధంగా ప్రమోట్ చేయాలి. సో మనందరికీ తెలిసిందే పోచంపల్లి యొక్క ఇంపార్టెన్సు, గద్వాల్ యొక్క ఇంపార్టెన్సు. ఇప్పుడు కూడా గద్వాల్ శారీ అనుకున్నంటే అది ఒక 20-30 సంవత్సరాల మన్నిక అనేటువంటిది ఉంటుంది, ఆ క్వాలిటీ అనేటువంటి ఉంటుంది. పోచంపల్లికి సంబంధించింది కూడా అంతే విధంగా ఉంటుంది. సో మన ఆంధ్రాలో ఏ విధంగా అయితే ఉంటున్నాయో అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కూడా అందరం కూడా కొనాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. సో మంచి ఈ టెస్కోకి ఇక్కడ పెట్టినందుకు మంచి బిజినెస్ అవ్వాలని, మీ అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ సంస్థ స్థాపించి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మట్టా విద్యార్థి తెలిపారు. నిన్న ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తున్న తమ సంస్థ ఏజెన్సీలో మాదిగల స్థితిగతులు, చట్టసభల్లో సమాన అవకాశాలపై గ్రామ స్థాయిలో కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు మట్టా విద్యార్థి, ఎం నవీన్ దాస్, పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ 10 సంవత్సరాలు స్థాపించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది మహోత్సవాలను విజయవాడ కేంద్రంగా రేపు జనవరి 4వ తేదీన
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు ఈ మహాసభను జరుపుతున్నాము. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మాదిగల యొక్క సంక్షేమం అభివృద్ధి మీద చర్చ, భవిష్యత్తులో మాదిగలకు చట్టసభల్లో సమాన అవకాశాలు, వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తిని బట్టి, అలాగే 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి ఏజెన్సీలో రంపచోడవరం ఏజెన్సీ కానీ, చింతపల్లి ఏజెన్సీ కానీ, చింతూరు ఏజెన్సీ కానీ, ఆ ఏజెన్సీలో ఉన్న మాదిగలకు ఎటువంటి ప్రాథమిక హక్కులు లేకుండా కేవలం ఓటు హక్కు ఇచ్చే ప్రయత్నం ఉంది. అందువలన ఏజెన్సీ మాదిగలో ఉన్న వాళ్ళకి తక్షణమే అక్కడ నివాస గృహాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున మేము ప్రధానమైన డిమాండ్ పెడుతున్నాము. ఈ డిమాండ్లో భాగంగా ప్రభుత్వం నుంచి ప్రతినిధులు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నాము. దీనికి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గారు, రాష్ట్ర హోంశాఖ మాత్యులు తానేటి వనిత గారు, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు ఆదిమూలం సురేష్ గారు, అలాగే ఎమ్మెల్సీ మొండుతో అరుణ్ కుమార్ గారు, అలాగే లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమార్ రాజశేఖర్ గారు, మాది కార్పొరేట్ చైర్మన్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పల్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొలుత మాల్ ముందు భాగంలో మంటలు అంటుకొని అనంతరం మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో షాపింగ్ మాల్లో ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఉప్పల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా వేలల్లో కేసులు ఉంటే ఏపీ, తెలంగాణలో వందల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులతో చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 100 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలోనే 60 వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా వేలలో కేసులు ఉంటే ఏపీ, తెలంగాణలో వందల సంఖ్యలో కోవిడ్ కేసులు ఉన్నాయి. వాతావరణ మార్పులతో చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 100 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 152కు చేరుకున్నాయి. విశాఖలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక్క విశాఖలోనే 25 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు మస్ట్ అని చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని రాజారావు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీసీ సెకండ్ లిస్ట్ విడుదల. 11 మంది కొత్త వాళ్లకు 5 వారసులకు అవకాశం. విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, వెస్ట్కో ఆసిఫ్లు చోటు. నేటి నుంచి 5 రోజుల పాటు ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్ష విరమణలు. భారీగా తరలి వస్తున్న భవానీలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కరోనా. 100కు పైగా యాక్టివ్ కేసులు. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. కాలిబూడిదైన సిఎంఆర్ షాపింగ్ మాల్. సీట్ల మార్పుతో నియోజకవర్గాల్లో చిచ్చురేపుతున్న వైఎస్ఆర్సీపీ సీట్ల కేటాయింపు వ్యవహారం. విజయవాడ సెంట్రల్కు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కేటాయించాలంటూ పలువురు సెంట్రల్ కార్పొరేటర్ల రాజీనామాలకు సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.